ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 20వ అధ్యాయము 17 నుంచి 19వ వచనం వరకు ధ్యానించుకుందాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన శిష్యులు యెరూషలేముకు వెళ్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. మార్గ మధ్యంలో యేసు ప్రభువారు శిష్యులతో ఏకాంతంగా చెప్తా ఉన్నారు, మనుష్య కుమారుడు అనగా యేసుక్రీస్తు ప్రభువారు మరి మనుషుల చేతులకు అప్పగింపబడబోతున్నాడు. శాస్త్రులు, ప్రధాన యాజకులు, వీళ్ళు పరిసయ్యులు మరి ఆయనకు మరణశిక్ష విధిస్తారు, ఆయనను కొరడాలతో కొడతారు, అన్యజనుల చేతికి ఆయనను అప్పగిస్తారు, ఆయన మరణించబోతున్నాడు, సిలువలో ఆయన మరణిస్తాడు అని యేసుక్రీస్తు ప్రభువారు తన మరణం గురించి శిష్యులతో చెప్తా ఉన్నారు. మరియు నేను పునరుద్ధానుడై 3వ దినమున లేస్తాను అని కూడా శిష్యులకు ప్రభువారు చెప్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. ప్రపంచంలో తన మరణం గురించి ముందే చెప్పిన వ్యక్తి కేవలం యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న నీవు యేసుక్రీస్తును దేవునిగా, రక్షకునిగా అంగీకరించినావా? ఆయన మరణాన్ని గురించి ఆయన ముందుగానే తెలియజేసినాడు. మరణాన్ని గెలిచిన వీరుడు. హల్లెలూయా. తన మరణం ద్వారా అనేకులకు విడుదల కూడా అనుగ్రహించినాడు కదండి. మన పాపముల నిమిత్తమే యేసు ప్రభువారు సిలువలో మరణించినారు. తన ఉద్దేశము ఎందుకు సిలువలో మరణించాలంటే మనుషుల పాపముల నిమిత్తమే కదండి. మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తబలి కాదండి, తన సొంత శరీరాన్ని సిలువలో బలియాగంగా అర్పించిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. మరి ప్రవచనాల ప్రకారం బైబిల్లో ముందుగానే అనేక వేల సంవత్సరాల క్రితం రాయబడిన ఆ ప్రవచన వాక్కుల ప్రకారమే యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించినారు. తన మరణాన్ని గురించి ముందుగానే ప్రభువారు చెప్పినారు. మరణించిన ప్రభు అక్కడే లేడు, 3 దినాలు సమాధిలో ఉండి మరి పాతాళంలో కూడా సువార్త ప్రకటించి 3వ దినమున ఆయన తిరిగి లేచినాడు. చెరనుగా పట్టుకున్నాడు, మనుషులకు ఈవులను అనుగ్రహించినాడన్న కొత్త నిబంధనలు వచ్చిన ప్రకారము ఆయన మరి భూ దిగంతలంలోకి వెళ్ళి కూడా సువార్త ప్రకటించి యేసు ప్రభువారు 3వ దినమున తిరిగి లేచిన. దేవునికి స్తోత్రం, మహిమ కలుగును గాక. చనిపోయిన ఏ వ్యక్తి కూడా లేవలేదు, కేవలం యేసుక్రీస్తు ప్రభువారే తిరిగి లేచినాడు. ఆయన దేవుడు, మహోన్నతుడు కదండి. లోకంలో అనేక మంది గొప్పవారు లేదా బాబాలు కదండి, మేము లేస్తామండి అని అన్నారు కానీ లేవలేదు కదండి. యేసు ప్రభువారు మరణాన్ని గెలిచినారు, సమాధిలో నుంచి తిరిగి లేచినారు, పునరుద్ధానుడై తండ్రి యొక్క కుడి పార్శ్వమున ఆసుడై ఉన్నాడు. ఆయన త్వరగా మళ్ళీ రాబోతున్నాడు, ప్రపంచానికి తీర్పు తీర్చబోతున్నాడు. ఈ మాటలు నీవు అంగీకరించి ప్రభుని నీ హృదయంలో చేర్చుకొని